కరోనా టెస్టుల కోసం చైనా నుంచి తెప్పించిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో గందరగోళం ఏర్పడింది. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల రిజల్ట్స్ లో తప్పులున్నాయని, వీటిలో ఖచ్చితత్వం లోపించిందని కొన్ని రాష్ట్రాల నుంచే ఫిర్యాదులొచ్చాయి. దీంతో 2 రోజుల పాటు కిట్స్ ఉపయోగించొద్దని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ అన్ని రాష్ట్రాలని ఆదేశించింది. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా పాజిటివ్ శాంపిళ్లను టెస్ట్ చేస్తే అక్యురసీలో తేడాలొచ్చాయన్నారు ఐసీఎంఆర్ ఎపిడెమియాలజీ హెడ్ రామనార్ గంగాఖేడ్కర్. కొన్ని ప్రాంతాల్లో 6% ఖచ్చితత్వం ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో 71% ఉందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయిస్తామన్నారు. 2 రోజుల్లో అన్ని రాష్ట్రాలకు 8 మందితో కూడిన ఎక్స్పర్ట్స్ టీమ్స్ ను పంపిస్తామని, వారు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా శాంపిళ్లను తీసుకొచ్చి టెస్టులు చేస్తారని తెలిపారు. అప్పటి వరకు కిట్లను వాడొద్దని అన్ని రాష్ట్రాలను ఆదేశించారు. కిట్లలో లోపాలున్నాయని తేలితే వాటన్నింటినీ రీప్లేస్ చేయమని పంపించిన కంపెనీని అడుగుతామన్నారు. अगले 2 दिन में हम हमारे 8 इंस्टीट्यूट्स को फील्ड में भेजेंगे और जो किट्स हैं उनमें से वो लॉट्स लेके उसको टेस्ट करके वैलिडेशन करने की कोशिश करें. फील्ड में वैलिडेशन होगा, ये लैब में नहीं होगा. 2 दिन के बाद में हम क्लियर कट एडवाइजरी देने के पोजीशन में रहेंगे. वो टेस्ट किट इस्तेमाल 2 दिन ना करें और अगले 2 दिन में हम जो भी सही जो रिजल्ट्स आते हैं वो आपको बताएंगे. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో టెస్టుల సంఖ్య పెంచాలని కేంద్రం భావించింది. ఇందుకోసం వారం కిందటే చైనా నుంచి 5 లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తెప్పించింది. వీటిని అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసింది. హాట్స్పాట్లలో 4 రోజుల పాటు పరీక్షలు జరిగాయి. అయితే ర్యాపిడ్ టెస్ట్ ఖచ్చితత్వంపై ఐసీఎంఆర్ ఫిర్యాదులొచ్చాయి. రాజస్థాన్ ప్రభుత్వం ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ తో పరీక్షలు ఆపేసింది. బెంగాల్ ప్రభుత్వం కూడా కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అక్యురసీ రేట్ 90% ఉండాల్సింది 5.4% ఉందన్నారు రాజస్థాన్ ఆరోగ్య మంత్రి రఘు శర్మ. కరోనాపై పోరాటంలో ముందున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, వాలంటీర్లు, పోలీసుల కోసం డేటాబేస్ ఓపెన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. covidwarriors.government.in పేరుతో వెబ్సైట్ తీసుకొచ్చింది. ఈ డేటాబేస్ లో 1,24,00,000 మందిని యాడ్ చేశారు. కరోనా వారియర్స్ ను 20 కేటగిరీలు, 49 సబ్ కేటగిరీలుగా విభజించారు. 47,000 ఎన్సీసీ క్యాండిడేట్లు, 1,80,000 ఎక్స్ సర్వీస్ మెన్ తమ పేర్లను ఎన్రోల్ చేసుకున్నారని కేంద్రం తెలిపింది. के बारे में एक ऐसा डेटाबेस तैयार किया जाए और वो पब्लिक डोमेन में हो, जिसको देख के वहाँ के जो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन हो या म्युनिसिपल एडमिनिस्ट्रेशन हो या स्टेट गवर्नमेंट हो, वो इनका उपयोग कर सकें और उपयोग करने से पहले इनको जो ट्रेनिंग चाहिए, जो कैपेसिटी बिल्डिंग चाहिए, उसको भी करा सकें. దేశంలో కరోనా పేషెంట్ల రికవరీ 17.48% ఉందని కేంద్రం తెలిపింది. ఫోకస్ మొత్తం కరోనాపై ఉన్న ఈ సమయంలో ఇతర వైద్య సేవలు కూడా కంటిన్యూ చేయాలని రాష్ట్రాలకు గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది కేంద్రం. డయాలిసిస్, హెచ్ఐవి, క్యాన్సర్ ట్రీట్మెంట్ లాంటివి ఉండాలని సూచించింది. देश में 23 स्टेट्स और यूनियन टेरिटरीज में जहां पिछले 14 दिनों से कोई केस नहीं आया है, जो 4 नए जिले इसमें ऐड हुए हैं. इसके साथ ही भिवानी एक जिला था जो पहले हमारी लिस्ट में था, जिसमें पिछले 14 दिनों से केस नहीं आए थे, वहां पर केस रिपोर्ट हुए हैं. इसी के तहत मैं आप सभी से और आपके द्वारा सबसे यही रिक्वेस्ट करूंगा कि सभी जिलों को निरंतर प्रयास करते रहना है कि उनका स्टेटस इन टर्म्स ऑफ केस मैनेजमेंट मेंटेन रहे और बेटर हो. బ్లడ్ బ్యాంకులలో సరిపడినంత రక్తం అందుబాటులో ఉంచాలని రాష్ట్రాలను కోరారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. తలసేమియా, హీమోఫీలియా పేషెంట్లకు రక్తం కొరత రాకుండా చూడాలన్నారు. కరోనా నుంచి కోలుకున్న రోగులను కలిసి రక్తదానం చేసేందుకు ఒప్పించాలని రెడ్ క్రాస్ వాలంటీర్లకు సూచించారు హర్షవర్ధన్. इसके लिए हमने रेड क्रॉस के अपने वॉलंटियर्स को कहा है कि वो जो कोविड से प्रभावित लोग हैं और जो ठीक होकर घर आ गए हैं, उनको काउंसलिंग भी करें और उनको मोटिवेट भी करें ताकि वो अपना ब्लड डोनेट करें और उनके प्लाज्मा का इस्तेमाल कोविड के गंभीर हमारे मरीजों के लिए किया जा सके. इसके संदर्भ में मैंने उनसे विशेष रूप से आग्रह किया है. కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దేశంలోని పేదలు ఎప్పుడు మేల్కొంటారని రాహుల్ ప్రశ్నించారు. ఆకలితో పేదలు చస్తుంటే సంపన్నులు చేతులు కడుక్కోవడంలో బిజీగా ఉన్నారని ట్వీట్ చేశారు. పేదలకు చెందిన బియ్యంతో శానిటైజర్లు తయారు చేసి డబ్బున్న వారి కోసం వాడుతున్నారని విమర్శించారు.